పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుభవం. ఆయన్ని గురించి టచ్ చేసే ముందు, ఆయన గురించి మాట్లాడే ముందు వెనక ఆలోచించుకోకుండా ఏది పడితే అది వాగారు. ఎవరెవరు ఏ నోటితో అయితే వాగారో ఆ నోటికి ఆంధ్రప్రదేశ్ లో తాళం వేసి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆంధ్రప్రదేశ్ లోనే లేకుండా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో ఆయన తలదాచుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని టచ్ చేయటం వల్లే ఇది 151 నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయటమే. ఆయనని అదే పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణకి సంబంధించినటువంటి జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ రకంగా అయితే మాట్లాడారో వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలంగాణలో ఉన్నప్పుడు అదే రకంగా మాట్లాడతారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఇక్కడ ఉండేటువంటి యువత పోరాట పటిమే నాలో ఒక రాజకీయ నాయకుడిని, ఒక రాజకీయ పార్టీ పెట్టేటువంటి ఆలోచన కలిగించింది. ఇదే చాలా సీరియస్ గా తీసుకున్నారు. తెలుసుగా ఏమవుద్దు.